హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మాత్రం మీ ముందుకైతే వచ్చేసాను. అక్క ఈరోజు ఏం టాపిక్ చెప్తున్నా అక్క అని అంటావేమో. ఈరోజు అయితే ఏం టాపిక్ అనేది లేదు. నిన్న వీడియోకి అయితే మాత్రం కామెంట్స్ వచ్చాయి కదా, వాటిలో అయితే ఏంటంటే కొన్ని కామెంట్స్ వచ్చాయి. వాటిలో గురించి అయితే మాత్రం ఈరోజు అయితే చెప్దాం అనుకుంటున్నాను. నిన్న ఒకరైతే కామెంట్ చేశారు, అక్క అన్నీ ఒక రిలేషన్ అయిన అక్క అని. అదైతే మాత్రం నాకైతే తెలియదండి. మా మామీని కానీ మా హస్బెండ్ కానీ అయితే కనుక్కొని అయితే మాత్రం చెప్తాను ఖచ్చితంగా. అయితే దాని గురించి అయితే మాత్రం ఒక వీడియో తీసి పెట్టక్క అని చెప్పారు. ఇతనైతే మన పాత సబ్స్క్రైబరు, ఫస్ట్ నుంచి కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇంకా ఒకరు వచ్చేసి, అక్క ఇంకా నువ్వు ఏ రోజుల్లో ఉన్నావు అక్క, 3 లీటర్లు 3.5 లీటర్ పాలు ఇచ్చేవారే 70,000 అంత రేటు, మీరు చెప్పింది అంత లేదక్క, 70,000 75,500 వరకు ఉంది అని. నేను దొడ్లో దున్నపోద్దు నమ్ముతున్నాను అని కామెంట్ చేశాను కదా, పెడితే ఇంత రేట్ అమ్ముతుందని అంటే అందరూ అయితే మాత్రం చాలా డౌన్ చేసి చెప్పారు. ఆ రేటుకి అమ్మితే కళ్ళు మూసుకు అమ్మేయచ్చక్క అని చెప్పారు. నేను అబద్ధం చెప్పలేదండి. 38,000కి అయితే ఆ రోజు బర్రెని అడిగారు. 38,500 వరకు అయితే మాత్రం మేము 40 వరకు వస్తుందని చెప్పి అయితే మాత్రం అమ్మలేదు. అయితే దానికి అంతా చెప్పారు. నేను పోయినసారి చుక్కబర్రెని అమ్మామని ఒక వీడియో పెట్టాను కదా, మేము కూడా అది 4 లీటర్ పాలు ఇస్తానండి, మేము అమ్మింది ఆ రేట్లోనే, అందుకని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి చెప్పాను ఆ రోజు మీకు. ఇంకా అది అలా పెట్టేసి, ఒకరైతే నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ అని చెప్పారు. మా సైడు నాటు బర్రెలు అని చెప్పాను, అలా ఉంటుందని నేను చెప్పాను అంతే. ఇంకా అతనే ఇంకొక కామెంట్ చేశారు, నువ్వేమన్నా ఓనర్వా అని. అసలు దాంట్లో 2 మీనింగ్స్ ఉన్నాయి, మీకు అర్థమవుతుందా? నువ్వేమన్నా ఓనర్వా అంటే అసలు మా బర్రెలకి నేను ఓనరా నేనే, లేకపోతే అసలు నేను బర్రెల కింద ఏమైనా పని చేయడానికని అలా ఒక అయిపోయింది. మళ్ళీ అసోసియేషన్కి నువ్వేమైనా ఓనర్వా, నువ్వు అంత రేటు పెడుతున్నావు, నువ్వు రేట్ చెప్పిన రేటా అని దానికి అలా అనేది అర్థం కాలేదు. అసోసియేషన్కి అంత లేదండి, నేనేదో క్యాజువల్గా చెప్పాను ఎంత ఉంటుందేమో అని, ఎస్టిమేషన్ వేసి చెప్తున్నాను కూడా చెప్పాను ఆ వీడియోలో అయితే మాత్రం. ఇంకా అసోసియేషన్ అంత ఎందుకులేండి. నేనైతే మాది వచ్చేసి చెప్పాను కదా, దూరంగా పల్లెటూరు మాదొక ఇల్లు, మాకు కొంత పొలం. ఏంటంటే మా కోసం ఏంటంటే మా పెద్దవాళ్ళు బర్రెలు అలాగే మేపుతున్నారు, మేము కూడా అలాగే బర్రెలు తీసుకొచ్చి మేపుతున్నాము. ఏంటంటే నేను చేసే పనిలో డైలీ వ్లాగ్స్, నేను ఇంట్లో పని చేసేది, బర్రెల దగ్గర చేసేది ఏంటంటే వీడియోస్ నేను కొంచెం నాకంటూ ఒకటి ఉంటుంది, నాకు అంటే యూట్యూబర్ అంటే కొంచెం ఉంటుంది కదా అని చెప్పేసి, గుర్తింపు పేరు ఉంటుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి అయితే మాత్రం నేను చేసిన పని నేను వీడియోస్ తీసి నేను పెట్టుకుంటున్నాను అంతే. దాంట్లో అయితే మాత్రం అలా ఏం లేదు. ఏంటంటే ఒక్కొక్క కామెంట్ చేస్తే ఒక్కొక్క కామెంట్ కిందంటే నవ్వు వచ్చింది, ఒక్కొక్క కామెంట్ కిందంటే కోపం వస్తుంది, ఒక్కొక్క కామెంట్కి అయితే మాత్రం అసలు ఏం చెప్పాలో ఏందో కూడా అర్థం కాదు, అలా ఉంటుంది మన వాళ్ళు కోసం. ఒక యూట్యూబర్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక యూట్యూబర్కే తెలుస్తుందండి. వచ్చేసి ఇంట్లో పని చేసుకొని వీడియోస్ తీసుకుంటా, మళ్ళీ బర్రెల దగ్గర చేసుకొని పిల్లల్ని స్కూల్ పంపించుకొని ఇంట్లో పని ఉంటుంది కదండి, మిగిలినంతా చేసుకొని మళ్ళీ దాన్ని నేను ఎడిట్ చేసుకోవాలా. ఒకవేళ ఏదైనా చేయలేదన్న చిన్న చిన్న పనులు ఉంటే చేలోకి వెళ్తా అని చెప్పాను కదా, అలా వెళ్ళిన రోజు నేను ఇంకా ఎడిట్ చేసుకుంటే మాకు ఇంట్లో ఉంటే నెట్ రాదండి. ఖచ్చితంగా మిద్ది మీదకి వెళ్తేనే వీడియో అయితే అప్లోడ్ అయ్యింది, ఇంటి కింద ఉంటే నెట్ రాదు. నేను మధ్యాహ్నం 2ంటికి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరే గమనించండి, 2ంటి కాడ ఒక్కో రోజు ఎండలు ఎట్లా కాస్తున్నాయి. మిద్ది మీదకి వెళ్ళేసి నేను గట్టిగా 10 మినిట్స్ 15-20 మినిట్స్, ఒక్కోసారి ఏంటంటే 4G అయితే మాత్రం ఇంకా కొంచెం టైం పడుతుంది, అంత టైం నేను ఎండలో నిల్చొని అప్లోడ్ చేసుకొని వస్తాను. అవన్నీ ఎవరు తెలియదండి. నేను వీడియో పెట్టింది అయితే మాత్రం వెంటనే టక 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 కామెంట్స్ అవి అయితే పెట్టేది తెలుసు, కానీ కష్టం ఎంత ఉంటుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఒక్కోసారి ఏంటంటే ఇది ఎక్కువ ఆలోచించి కూడా ఒక్కో రోజు అయితే తలగొని నొప్పి వస్తుంది. ఒక్కోసారి అనిపించింది ఇంకా అవసరం లేదేమో, వీడియో చేయొద్దు, ఏమొద్దు, శుద్ధంగా మన పని ఏదో మనం చేసుకొని ఉంటే సరిపోద్దేమో అని చెప్పేసి అలా అనిపించింది ఒక్కోసారి అయితే. ఒక్కోసారి ఏంటంటే మా రిలేటివ్స్ కూడా నేను చెప్పాను కదా, నా తరపున 2-3 ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారని, వాళ్ళు పెడుతుండేసరికి ఏంటంటే వాళ్ళు పెట్టగా నేను పెట్టడానికి ఏందని కొంచెం అయితే మాత్రం మళ్ళీ అలా వచ్చేసి పాజిటివ్గా వచ్చేసి ఒక్కో రోజు అయితే మాత్రం వీడియోస్ పెడతాను.
ఆల్రెడీ ఒకసారి అయితే మాత్రం ఆపేసాను బర్రెల వీడియోస్ అయితే మాత్రం. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అక్క వీడియోస్ చేయి అని పెడుతుండేసరికి మళ్ళీ నేనైతే బర్రెల వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే నాకు డైలీ వ్లాగ్స్లోనే పెట్టుకున్నామని కానీ సపరేట్గా బఫెలో వీడియోస్ చేయడం అయితే మాత్రం అంతైతే ఇష్టం ఉండదు. కానీ ఇంక అందరూ అడుగుతుండేసరికి అయితే పెడుతున్నాను. ముందు వచ్చేస్తే డైలీ వ్లాగ్స్లోనే పెడతాను కానీ సపరేట్గా అయితే మాత్రం బఫెలో వీడియోస్ అయితే ఇంక పెట్టకూడదు అనుకుంటున్నాను. ఇంకొస్తే 4-5 వీడియోస్ వస్తాయేమో. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలిసిద్ది కదా కొంచెం అన్నట్టు అలా పెడుతున్నాను అంతేగానివ్వండి, అంతకు మించి ఏం లేదు. నేను పెట్టిన రేటే అమ్మాలి, నేను పెట్టింది అని కాదండి. కాకపోతే నేను చెప్పాను కదా, అంచనా వేసి నేను ఇలా చెప్తున్నాను అని చెప్పేసి, అదేనండి. నేను ఫిక్స్ చేసిన రేట్ అని ఏం కాదు. ఒక్కొక్కరైతే వీడియోస్ చేస్తే ఏం లేకపోయినా కానీ అవి అయితే లక్షల్లో పోతాయి. కనీసం ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడుతున్నా కానీ నాది కనీసం ఒక 20-30K కూడా నా వీడియోస్ అయితే మాత్రం ఇప్పుడు వరకు అయితే ఏ రీచ్ అవ్వలేదు. అందుకని చెప్పేసి నేను పెట్టడం ఆపేయలేదు కదండి. ఏదో నా చేతని పని నేను చేస్తూనే ఉన్నాను. దాంట్లో అంత తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ముందైతే మాత్రం కామెంట్స్ గురించి అయితే మాత్రం నేనైతే పెద్ద పట్టించుకోదలుచుకోలేదు. ఇంకా అయితే మాత్రం నా పని అయితే నేను చేసుకుంటాను. అది ఇది కాదని బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం కామెంట్స్ కూడా ఆపేస్తానండి. మీకు ఇష్టమైతే చూడండి, అంత ఇష్టం లేకపోతే మాత్రం చూడమని నేనైతే చెప్పట్లేదు కదా. వల్గర్గా అయితే మాత్రం కామెంట్స్ అయితే చేయొద్దు. నేను చెప్పేదైతే మాత్రం ఇది ఒక్కటే. సరే మరి ఫ్రెండ్స్, ఉంటానైతే. బాయ్ బాయ్.